ట్రంప్ ఒక పక్కన న్యూయార్క్ పబ్లిక్ని హెచ్చరించాడు. మీరు గనక న్యూయార్క్కి మేయర్గా ఆ కమ్యూనిస్టుని మందానిని ఎన్నుకుంటే గనక నేను మీకు నిధులు ఆపేస్తానన్నాడు. అట్లాగే అమెరికా ప్రభుత్వ సహకారం ఉండదన్నాడు. తీవ్రంగా ఇబ్బంది పెడతానని చెప్పాడు. అయితే అక్కడున్న ప్రజలు మాత్రం జోహరాన్ మందానికే ఓటేసేటట్టున్నారు. ఏదైతే బైడెన్ పార్టీకి సంబంధించి అంటే డెమోక్రాట్స్ రిపబ్లికన్స్లో కదా వీళ్ళది, రిపబ్లికన్స్ అయితే అయింది డెమోక్రాట్స్ వైపు నుంచి ఇతన్ని చూచాడు. అక్కడ న్యూయార్క్లో వీళ్ళకే బలం ఉన్నటువంటి సిచ్యువేషన్లో గ్యారంటీ విజయం అనుకుంటున్నప్పుడు ఈ పోటీల్లో ముందుండేటటువంటి వాళ్ళు పక్కకి తప్పుకుంటే ఈయనకి తేడా వస్తుందని అందరూ అనుకున్నది. తాజాగా ఎరిక్ ఆడమ్స్ పోటీ నుంచి పక్కకి తప్పుకోవడంతో జోహరాన్ మందానికి 83% మద్దతు వచ్చింది. దీంతో ఇతను భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. అట్లాగే వామపక్ష భావజాలికుడు, ట్రంప్ని తీవ్రంగా వ్యతిరేకించేవాడు, చొరబాటుదారులను అంగీకరించేవాడు, అదే సందర్భంలో చొరబాటుదారుల్ని మరింతగా తీసుకొస్తానని చెప్పినవాడు. అంటే న్యూయార్క్ ప్రజలు అది కోరుకుంటున్నట్టున్నారు.